సంబంధించిన వార్త. చిన్నారులకు చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయండి అంటూ సూర్య మేజర్ న్యూస్లో శ్రీనాథ్ గారి వార్త రాయడం జరిగింది. చిన్నారుల జీవితంలో ఆటపాటలు అనేవి భాగం కావాలి, అందుకు ప్రభుత్వ అధికారులు చిన్నారుల సంక్షేమం కోసం ఠాగూర్ స్టేడియంలో చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు వ్యాయామం చేస్తుంటారు. రామకృష్ణపూర్ పట్టణంలో ఓపెన్ ఏరియాల్లో ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్లు అలాగే చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ ఎక్విప్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఠాగూర్ స్టేడియంలో ఓపెన్ జిమ్ మాత్రమే ఏర్పాటు చేసి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయకపోవడంతో పెద్దలతో పాటు మైదానంకు వచ్చిన చిన్నారులు చిల్డ్రన్ పార్క్ లేక ఓపెన్ జిమ్లోనే ఆడుకుని ఇది ఆట వస్తువులు అనుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలు ఈ జిమ్ములు చేస్తే ఇది ఎదగరు, వాళ్ళకు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ జి రాజు చొరవ తీసుకొని ఠాగూర్ స్టేడియంలో చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయాల్సిందిగా చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నట్టుగా అయితే ఇక్కడ వార్త. ఇంత చిన్న పిల్లలు ఎక్కువగా యువకులు చేయాల్సిన ఈ ఎక్సర్సైజ్లు ఇంకో చిన్నపిల్లలు చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు కదా ఆడుకునే వస్తువులని. తల్లిదండ్రులు పేరెంట్స్ ఇక్కడ చూడండి, మహిళలు వీళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళతో నచ్చిన పిల్లలు వీటితోనే ఆడుకుంటాను. మరి గతంలో చాలాసార్లు విన్నవించడం జరిగింది. మరి సింగరేణి అయినా ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తే బాగుండంటే సింగరేణి ఏర్పాటు చేయలే. ఇది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ రాజు గారి దృష్టికి వచ్చింది కాబట్టి కొత్తగా కమిషనర్ గారు వచ్చిండ్రు. ఆయనే ఆ వచ్చిన కాడికి వచ్చిన నిధులతోటి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో ఇది కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పత్రికలో ప్రజల అభిప్రాయం మేరకు ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి తక్షణమే మున్సిపల్ కమిషనర్గా ఉన్న రాజు సార్ గారు ఈ సమస్య పట్ల స్పందించి త్వరితగతిన ఈ యొక్క సమ్మర్లో అంటే మే ఆర్ జూన్ లోపు ఈ యొక్క చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెడితే బెటర్.